ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచనల్లోని ఒక ముఖ్యమైన అంశం. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనకివ్వాలి, ప్రశాంతంగా వినండి. అధిక ఋతుస్రావం. బహిష్టుస్రావం అధిక మొత్తాల్లో అవుతున్నప్పుడు దానిని ఆయుర్వేదం రక్తప్రదర వ్యాధిగా పేర్కొంటుంది. ఇది ప్రధానంగా పిత్తదోషం ప్రకోపించడం వలన ఉత్పన్నమవుతుంది. హార్మోన్ల తేడాలు అధిక ఋతుస్రావాన్ని కలిగిస్తే ఈ తేడాలు పిత్తదోష వికృతి వలన సంభవిస్తాయి. ఋతుక్రమం ప్రారంభ దశలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ గర్భాశయపు లోపలి పొరను దళసరిగా చేస్తుంది. ఒకవేళ ముందు గర్భధారణ జరిగితే ఈ ఏర్పాటు గర్భానికి ఉపకరిస్తుంది. ఋతుక్రమం మధ్యలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మళ్లీ బహిష్టుస్రావం కనిపించడానికి 14 రోజుల ముందు గర్భాశయానికి ఇరుపక్కలా ఉండే అండాశయాలలో ఒకదాని నుంచి అండం విడుదలవుతుంది. ఇదే సమయంలో ప్రొజెస్టెరాన్ అనే మరొక స్త్రీలైంగిక హార్మోన్ కూడా తారస్థాయికి చేరుకుంటుంది. అండం ఒకవేళ ఫలదీకరణం చెందితే ఈ హార్మోన్ వల్ల గర్భాశయపు పొర మరింత దళసరిగా తయారై పిండానికి మెత్తని రక్షక కవచంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అండం ఫలవంతం కాకపోతే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్లు తగ్గిపోయి గర్భాశయపు లోపలి పొర కరిగి బహిష్టుస్రావంగా గర్భాశయపు కండరాల సంకోచంతో బయటకు వచ్చేస్తుంది. ప్రతి నెలా ఇలా వెలుపలికి వచ్చే బహిష్టుస్రావపు మోతాదు ఆరోగ్యవంతులలో సుమారు 30 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. దీనికి మించి ఉంటే దానిని రక్తప్రదరం అంటారు. అధిక ఋతుస్రావానికి కారణాలు. ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొందరిలో బహిష్టు రక్తం కొంత ఎక్కువ పరిమాణంలో వెళ్తుంటుంది. ఇటువంటి సమయాల్లో నీరసం, నిస్సత్తువ, కాళ్లు చేతులు లాగుతున్నట్లు అనిపించడం, చిన్న పనికే ఆయాసం రావడం జరుగుతాయి. ఇతర లక్షణాలేవీ ఉండనందున దీనిని సహజమైన స్థితిగానే భావించాలి. దీనికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా అధిక బహిష్టుస్రావం కొన్నిసార్లు ఇతర కారణాలకు అనుబంధ లక్షణంగా కూడా ఉంటుంది. కొన్ని స్థితిగతులు రక్తప్రదర వ్యాధికి దోహదపడతాయి. వీటిని తెలుసుకుందాం. 1. మీరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే దీనికి కారణం మానసిక ఆందోళన కావచ్చు. ఒత్తిడి కలిగించే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఒత్తిడి అనేది మెదడు అడుగు భాగంలో ఉండే హైపోథలామస్, పిట్యూటరీ గ్రంథులపై అదనపు భారాన్ని మోపి వాటిని కల్లోలపరుస్తుంది. దీనితో స్త్రీలైంగిక హార్మోన్ల విడుదలపైన ప్రభావం పడుతుంది. పర్యవసానంగా అధిక ఋతుస్రావం కనిపిస్తుంది. అందుకే మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని అనుక్షణం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఔషధాలు. నారసింహఘృతం, బ్రాహ్మ్యఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, అశ్వగంధారిష్టం, స్వర్ణముక్తాది గుటిక, యాకుతీ రసాయనం. బాహ్యప్రయోగంగా బ్రాహ్మి తైలం వాడుకోవచ్చు. 2. మీ పొత్తికడుపు ప్రాంతంలో కదుములను, వాపును గుర్తించారా? ఎక్కువసార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తుందా? అయితే దీనికి కారణం గర్భాశయంలో నార వంటి కండర పెరుగుదలను కంటే ఫైబ్రాయిడ్స్ తయారవటం కావచ్చు. గర్భాశయపు గోడల్లో ఫైబ్రాయిడ్స్ పెరిగినప్పుడు వెలుపల్నుంచి తడిమి చూస్తే కదుములుగా తగిలే అవకాశం ఉంది. ఇవి మూత్రాశయం మీద ఒత్తిడిని కలిగించి బహుమూత్రత్వానికి కారణమవుతాయి. ఒకవేళ ఇవి చిన్న ఆకారంలో ఉంటే అప్పుడు కేవలం రక్తస్రావం మాత్రమే కనిపిస్తుంది. ఋతుస్రావం అధిక మొత్తాల్లో అవుతున్న వారిలో ముందస్తుగా ఫైబ్రాయిడ్స్ గురించి ఆలోచించాలి. ఒక్కోసారి గర్భాశయంలో కాకుండా అండాశయంలో ఏర్పడిన ట్యూమర్ల వల్ల కూడా రక్తస్రావం కనిపిస్తుంది. అల్ట్రాసౌండ్ స్కాన్తోనూ లోపలి పరీక్షలతోనూ వీటిని కనిపెట్టవచ్చు. ఫైబ్రాయిడ్స్ ను కరిగించడానికి లేఖన ప్రధానమైన ఔషధాలను వాడాలి. ఔషధాలు. త్రిఫల గుగ్గులు, లోధ్రాసవం, ప్రదరరిపు రసం, నిత్యానంద రసం. 3. మీకు ఇటీవల గర్భాశయ అంతర్గత కుటుంబ నియంత్రణ సాధనాన్ని అమర్చారా? అయితే దీనికి కారణం కుటుంబ నియంత్రణ సాధనం వల్ల కలిగే దుష్ఫలితాలు కావచ్చు. ఐయుసిడిలు అంటే ఇంట్రాయుటరైన్ కాంట్రాసెప్టివ్ డివైజెస్లు కొంతమందిలో గర్భాశయాన్ని అస్థిరం చేసి రక్తస్రావమయ్యేలా చేస్తాయి. కుటుంబ నియంత్రణ సాధనాన్ని అమర్చిన 3 నెలల తర్వాత కూడా ఇంకా ఋతురక్తం కనిపించినట్టయితే ఆ సాధనాన్ని తీసివేసుకుని మరొక కుటుంబ నియంత్రణ పద్ధతిని అవలంబించడం మంచిది. 4. స్పష్టమైన కారణం ఏదీ లేకుండానే బరువు పెరుగుతున్నారా? అయితే దీనికి కారణం థైరాయిడ్ సమస్యలు కావచ్చు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సంబంధ కారణాలు కూడా అధిక రక్తస్రావానికి హేతువులవుతాయి. ఇది తెలుసుకోవాలంటే థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. 5. గర్భధారణ చిహ్నాలు కనిపించిన తర్వాత అధిక రక్తస్రావమవుతుందా? అయితే దీనికి కారణం గర్భపాతం అంటే అబోర్షన్ కావచ్చు. గర్భధారణ సమయంలో సర్వసాధారణంగా బహిష్టు రక్తం కనిపించదు. అలా కాకుండా గర్భధారణలో హఠాత్తుగా అధిక రక్తస్రావం అవుతుంటే అది అబార్షన్కి లేదా అబార్షన్ జరగబోతుందని సంకేతం కావచ్చు. లేదా గర్భాశయేతర గర్భం అంటే గర్భాశయంలో కాకుండా ట్యూబ్స్లో జరిగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ విచ్ఛిన్నానికి నిదర్శనం కావచ్చు. సమస్య ప్రమాదకర స్థాయిలో ఉంది లేనిది చూసుకుని భవిష్యత్లో గర్భం కొనసాగడం కోసం గాని లేదా గర్భాన్ని పూర్తిగా నిర్మూలించడానికి గాని చికిత్స లేదా చర్యలు తీసుకోవాలి. గృహ చికిత్సలు. అబార్షన్ జరిగేందుకు
1. 100 గ్రాముల ఆముదం కాండం అతిధేయి వేడ్లు, వీటికి 10 పిప్పళ్లను చేర్చి ముద్ద చెయ్యాలి. ఇది శనగగింజంత ప్రమాణంలో మాత్రలు చుట్టి నిల్వ చేసుకోవాలి. వీటిని పూటకు 2 మాత్రల చొప్పున ఉదయం రాత్రి వేళల్లో 5-6 రోజుల పాటు తీసుకోవాలి. ఈ గృహ చికిత్స గర్భం ధరించిన మొదటి 3 నెలల్లో బాగా పనిచేస్తుంది. 2. 100 గ్రాముల గచ్చకాయలను నువ్వుల నూనెతో సహా నూరి ముద్ద చేసి గర్భం ధరించిన మొదటి 3 నెలల్లో తీసుకుంటే అబోర్షన్ అవుతుంది. 3. చిరబిల్వ అంటే సవిలి వేళ్లను చిత్రమూలం వేళ్లను సమాన భాగాలు తీసుకుని మెత్తగా దంచి రసం పిండాలి. దీనిని పూటకు 3 చెంచాల చొప్పున 3 పూటలా వారం రోజుల పాటు తీసుకోవాలి. 4. సీతాఫలం వేరున ముద్దగా నూరి నీళ్లతో ఉదయం ఖాళీ కడుపున వారం రోజుల పాటు గర్భం ధరించిన 3 నెలల్లో పుచ్చుకుంటే అబోర్షన్ అవుతుంది. ఔషధాలు: గర్భం నిలవటానికి కుహరవ పిష్టి, గర్భపాల రసం, గర్భచింతామణి రసం, ముక్త పిష్టి, లోహభస్మం, ప్రవాళ పిష్టి, త్రివంగభస్మం, వంగభస్మం మొదలైనవి. 6. మీకు నడుము నొప్పితో పాటు భర్తతో కలిసినప్పుడు నొప్పిగా కూడా ఉంటుందా? అయితే దీనికి కారణం గర్భాశయపు లోపలిపర ఉదరంలో ఇతర భాగాల్లో పెరగడం అంటే ఎండోమెట్రియోసిస్ కావచ్చు. నడుము నొప్పి, భర్తతో కలిసినప్పుడు నొప్పి రావటం వంటి లక్షణాలతో పాటు మూత్ర విసర్జన ఎక్కువసార్లు చెయ్యాల్సి వస్తున్నా వందత్వం ఉంటే అది ఎండోమెట్రియోసిస్ ను సూచిస్తాయి. ఈ వ్యాధిలో గర్భాశయపు లోపలిపరలోని కొన్ని కణజాలాలు స్వస్థానం నుంచి తప్పించుకుని ఉదరకోశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి మాసానుమాసం బహిష్టు స్రావాన్ని స్రవిస్తూ ఉంటాయి. సూచనలు: ఈ స్థితిలో పంచవల్కలాలతో ఫలగృతంతోనూ చేసే ఉత్తరవస్తి అనే ప్రత్యేక ఆయుర్వేద చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. నిర్దేశిత ఔషధాలను యోని లోపలికి డ్యూషులో పంపించే చికిత్స ప్రక్రియకు ఉత్తరవస్తి అని పేరు. ఔషధాలు: అశోకారిష్టం, లోధ్రాసవం, ప్రవాళ పంచామృతం, పుష్యానుగ చూర్ణం. 7. బహిష్టు స్రావం నెల నెలా కాకుండా పొద్దస్తమానం కొద్ది మొత్తాల్లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే దీనికి కారణం గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగడం అంటే పాలిప్స్ కావచ్చు. గర్భాశయపు లోపలి పొరల్లో కానీ గర్భాశయపు ముఖం వద్ద కానీ పాలిప్స్ పెరిగితే బహిష్టు స్రావం నెలనెలా కాకుండా తరచుగా కొద్ది మొత్తాల్లో కనిపిస్తుంది. శరీర అంతర్గత ఖాళీ ప్రదేశాల్లోకి చొచ్చుకుని వెళ్లే కండరి నిర్మిత పెరుగుదలలకు పాలిప్స్ అని పేరు. వీటి వల్ల గర్భాశయపు లోపలి పొర చెదిరి రక్తస్రావం అవుతుంది. ఔషధాలు: సప్తవింశతి గుగ్గులు, నిత్యానంద రసం, చందప్రభావటి. 8. నెలసరి ఆగిన తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత తిరిగి హఠాత్తుగా బ్లీడింగ్ కనిపించిందా? అయితే దీనికి కారణం గర్భాశయపు లోపలి పొరకు క్యాన్సర్ సోకడం అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు. బహిష్టు ఆగిన తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి బహిష్టు రక్తం కనిపిస్తే ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. గర్భాశయ క్యాన్సర్కు చెందిన అనుమానాన్ని ముందుగా నివృత్తి చేసుకోవాలి. ఔషధాలు: వజ్రభస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీవిలాసరసం, నారదీయం, భల్లాత కవటి, చికరాకాదివటి, క్రాంచుపాకం. 9. మీకు దీర్ఘకాలిక బహిష్టు స్రావంతో పాటు కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలున్నాయా? అయితే దీనికి కారణం కటివలయంలో వాపు అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కావచ్చు. బహిష్టు స్రావం, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ మొదలైన వాటికి సోకిన ఇన్ఫ్లమేషన్ ను సూచిస్తాయి. దీనికి వైద్యుని సంప్రదించి పీయూషవల్లి రసమనే మందును తీసుకోవాలి. గృహ చికిత్సలు: 1. 1 గ్రాము వసచూర్ణాన్ని పూటకు 3 పూటలా తేనెతో తీసుకోవాలి. 2. అత్తి చెట్టు పట్టను కాని దానిమ్మ చెట్టు వేరు బెరడును కాని కషాయం కాచి యోనిని శుభ్రం చేసుకోవాలి. 3. తులసి ఆకులను, నేప ఆకులను వెడల్పాటి గంగాళంలో మరిగించాలి. ఈ నీటితో కాళ్లు బయటపెట్టి బొడ్డు మునిగేలా 20 నిమిషాలు కూర్చోవాలి. ఇలా రోజుకు 3 సార్లు వారం రోజుల పాటు చెయ్యాలి. 4. 1 చెంచా త్రిఫల చూర్ణం, 1/2 చెంచా గుడూచి సత్వం 2 కలిపి తగినంత నెయ్యిని, తేనెను కలిపి ఆహారానికి ముందు రోజుకు 3 పుట్టల చొప్పున కనీసం 2 నెలల పాటు పుచ్చుకోవాలి. 5. అరకప్పు ఉలవల కషాయం రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 6. చింతగింజ పిక్కలను పొడిచేసి 1/2 చెంచాడు మోతాదుగా పాలతో రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 7. నేల ఉసిరిక వేరును బియ్యం కడుగునీటితో సహా ముద్దగా నూరి 1/2 చెంచాడు మోతాదుగా రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 8. ఆరి పువ్వులను దంచి కషాయం కాచి 1/2 కంపు మోతాదుగా రోజుకు 3 సార్లు తీసుకోవాలి. 9. పటికను పొంగించి పొడిచేసి పూటకు 1/2 చెంచాడు మోతాదుగా అరటిపండు మధ్యలో పెట్టి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఔషధాలు: ఆరోగ్యవర్ధినివటి, కైశ్వర గుగ్గులు, రసమాణిక్యం, పుష్యానుగ చూర్ణం, కర్పూర శిలాజిత్తు, చందప్రభావటి, అశోకారిష్టం, లోద్రాసవం, పత్రాంగాసవం మొదలైనవి. బాహ్య ప్రయోగాలు: జాత్యాది తైలం, మహామరిచ్యాది తైలం, మహానారాయణ తైలం. 10. రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి మందులు వాడుతున్నారా? అయితే దీనికి కారణం రక్తపు గడ్డలను నిరోధించే మందుల వల్ల కలిగే దుష్ఫలితాలు కావచ్చు. పక్షవాతం ఒకసారి వచ్చిన వారు మళ్లీ రాకుండా ఉండటానికి రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులను వాడుతుంటారు. వీటి వల్ల బహిష్టు స్రావం అధికంగా జరగడానికి అవకాశం ఉంది. ఇలా జరిగితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. సలహాలు: 1. అధిక ఋతుస్రావంలో అశోకారిష్టం, లోధ్రాసవం, ప్రవాళ పంచామృతం, ముక్తాపిష్టి వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. వీటిని సరైన వైద్య సలహాతో ఆయా స్థితిగతులకు అనుగుణంగా వాడుకోవచ్చు. 2. ఆహారంలో కారం, పులుపు, మసాలాలను బాగా తగ్గించుకోవాలి. అసలు వాడకపోతే ఇంకా మంచిది. 3. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పండ్లు ఈ స్థితిలో హితవు చేస్తాయి. అలాగే నెయ్యి, కందిపప్పు, పాలు, పాతబియ్యం మొదలైన వాటిని నిర్భయంగా తీసుకోవచ్చు. 4. ఎండలో తిరగడం, ప్రయాణాలు చేయడం, శారీరకంగా మానసికంగా శ్రమించడం పనికిరాదు. 5. పడుకునేటప్పుడు మంచాన్ని కాళ్లవైపు కొంచెం ఎత్తుగా అమర్చుకోవాలి. 6. బహిష్టు స్రావం అనేది నెల నెల జరిగే సహజమైన చర్య. సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం, వ్యక్తిగత స్వాస్థ్యాన్ని కాపాడుకోవడం, పోషకాహారాన్ని తీసుకోవడంలో చేస్తే అధిక ఋతుస్రావ సమస్య విసిగించదు. గృహ చికిత్సలు: 1.
అర చెంచా అశోక చెట్టు పట్ట చూర్ణాన్ని గ్లాసు పాలలో కలిపి రోజుకు 2 సార్లు తాగాలి. 2 అర చెంచా అతిమధురం ఎస్టి మధు చూర్ణాన్ని పంచదారతో కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. 3 అర చెంచా తుత్తరు బెండవేరు చూర్ణాన్ని పాలతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 4 అర చెంచా కొడెస్పాల గింజల చూర్ణాన్ని పూటకు 2 చెంచాల చక్కెరతో కలిపి రోజుకు 2 సార్లు చన్నీళ్లతో తీసుకోవాలి. 5 7 దానిమ్మ ఆకులు 7 బియ్యం గింజలు 2 కలిపి నూరి రోజుకు 2 సార్లు పుచ్చుకోవాలి. 6 1 చెంచా నేల ఉసిరిక వేరు చూర్ణాన్ని 1 గ్లాసు బియ్యం కడుగు నీటితో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 7 అరకప్పు అడ్డసరము ఆకుల రసాన్ని పంచదార చేర్చి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఔషధాలు చంద్రకళారసం, అశోకారిష్టం, లోద్రాసవం, ప్రవాళ పంచామృతం, బోలబద్దరసం, ప్రద్రాంతకర రసం, నాగతేసర చూర్ణం ఇవన్నీ అధిక ఋతుస్రావం ఆపటానికి ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు. వీటిని వైద్య సలహా మేరకు వాడుకోవాలి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.